టక్స్ లేని అనుకుంటున్నారా? నేనైతే నా స్టేషనరీ టూర్తో వచ్చేసాను అనమాట. మొత్తం స్టేషనరీ కలెక్షన్ మీకు చెప్పిన కదా, లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానని చెప్పి. సో మొత్తం క్లియర్గా ప్రైసెస్తో సహా నేను ఎక్కడ కొన్నాను ఏంటి అనేది మొత్తం మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనమాట, మొత్తం నా స్టేషనరీ టూర్ అంతా. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి పెన్స్, కలర్ పెన్స్ అనమాట. ఇది నాకు ఎంత పడిందో తెలీదు, మా మామ తెచ్చాడు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టిక్కీ నోట్స్. ఇది నేను చెప్పాను కదా, మా అమ్మ నాకు కెనడా నుంచి తెచ్చాడు. సో ఐ డోంట్ నో ఇవి. సో ఈ పెన్స్ వచ్చేసి మా మామ తెచ్చాడు అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి, అవుట్ ఆఫ్ ఇండియా. ఈ పెన్స్ అయితే మా మామ తెచ్చిండు. నాకు ఎక్కడ ఎంత ప్రైస్ పడిందో తెలీదు. ఇది మనకి ఇక్కడికి కాదు, బయటది. సో అలా నెక్స్ట్ స్టిక్కీ నోట్స్ వచ్చేసి సో ఈ స్టిక్కీ నోట్స్ వచ్చేసి ఇవి కూడా మా మామ తెచ్చిండు. ఇవి స్టిక్కీ నోట్స్ అనేవి. ఇది నేను ఇక్కడ మన లోకల్ షాప్లో తీసుకున్నాను. నాకు ఒకటి 40 రూపీస్ పడింది ఒక్క ప్యాకెట్ అనేది. నేను ప్యాకెట్ ఇంకా ఉన్నాయి నా దగ్గర, చూపిస్తాను అవి కూడా వచ్చేటప్పుడు. సో ఇవి వచ్చేసి స్టిక్కీ నోట్స్. జస్ట్ ఎంత పడిందో నాకు తెలియదు, నేను ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి నా ఇయర్ మాస్క్ అనమాట. ఇయర్ మాస్క్ చలి పెడుతున్నప్పుడు అలా స్కూల్స్కి అలా క్యారీ చేస్తూ ఉంటాయి. ఇయర్ మాస్క్ అనేది ఎక్కువ ఎక్కడైనా మనం కోల్డ్ ప్లేసెస్లోకి వెళ్తున్నాము అని అన్నప్పుడు, లేదా చాలా చలి ఉంది వెదర్ అన్నప్పుడు పెట్టుకుంటాను. ఇది వచ్చేసి నేను, నాకు ఇది వచ్చేసి 250 పడింది. మాకు లోకల్ షాప్లో తీసుకున్నది, లాస్ట్ ఇయర్ తీసుకున్నాండే. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఇట్లా డిఐవై మేకింగ్స్ లాగా చేస్తూ ఉంటాను కాబట్టి నాకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇలా ఇట్లా నేమ్స్ నా దగ్గర కస్టమైజ్డ్ ఉంటాయి అనమాట. నేను ఏదైనా నేమ్స్తో మా ఇంట్లో వాళ్ళకి ఏదైనా చేయాలన్నా నేమ్స్తో నేను ఇలా చేసి ఇచ్చేస్తాను, దారం పెట్టుకుంటా. సో ఇది నా డిఐవైకి సంబంధించిన బాక్స్ అనమాట. ఇది ఇలా ఉంటుంది బాక్స్ అనేది. నాకు నేను అంటే 2 టైమ్స్ తీసుకున్నాను. ఒకటి బాక్సెస్ టైప్గా, ఒకటి రౌండ్ కలర్వి. నాకు అది ఎంత పడిందో కాస్ట్ నాకు తెలీదు. ఒకటి నాకు తెలిస్తే ఇక్కడ యాడ్ చేస్తాను. డిఐవైకి చేసేటప్పుడు నేను తీసుకుంటాను అనమాట. ఒకటి రౌండ్, ఒకటి బాక్స్ టైప్ ఉంటుంది. ఇది నేను నాకు ప్రైస్ తెలిసి నేను ఇక్కడ యాడ్ చేస్తాను. నాకు గుర్తులేదు, మ్యాక్సిమం 50-60 నాకు కూడా ప్రైస్ నాకు చూసి నేను ఇక్కడ యాడ్ చేస్తాను. మీకు ఒకసారి చూడండి, ప్రైజెస్ అనేది ఇక్కడ ఉంటే పెడతాను. నెక్స్ట్ ఇవి పెయింటింగ్స్ అన్నమాట, అప్సరా వాళ్ళవి. సో దీంతో మనకు ఒక ప్యాలెట్ వస్తుంది అండ్ 12 కలర్స్ అనమాట మొత్తము, అప్సరా వాళ్ళకి. అండ్ ఇది వచ్చేసి మనకి 190 పడింది పర్ ప్యాక్ అంటారు. 190 అప్సరా పెయింటింగ్స్. ఏదైనా ఆయిల్ పేస్టెస్ టైప్ చేయాలంటే నేనైతే ఇది యూస్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేస్తే నాకు చెస్ కాయిన్స్ అనమాట. ఇది అయిపోతుంది చెస్ కాయిన్స్. చెస్ ఆడడానికి ఇట్లా పెట్టి పెట్టినా, కలర్స్ అనేది పోయినాయి. మా చెల్లె దాంట్లో అది పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నా ఇంకో ఆయిల్ పేస్టెస్ అనమాట. ఇది వచ్చేసి క్యామెల్, అవి అప్సరావి. ఇది వచ్చేసి నాకు కూడా అంతే పడింది, వచ్చింది 185, 190 అంటే 185 పడింది ఆయిల్ పేస్టెస్ అనేవి. నెక్స్ట్ ఇది వచ్చేసి నా ఫ్రెండ్ నాకు బర్త్డే గిఫ్ట్ చేసింది. ఏమంటారు, చిన్న హోల్డర్ టైప్. నేను హైలైటర్స్ పెట్టుకున్నాను. ఇవన్నీ హైలైటర్సే, చిన్న సింగిల్ టైప్ హైలైటర్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను అప్పుడు వులెన్ థ్రెడ్ నుంచి డిఐవైస్ చేసేదాన్ని. సో చేసినప్పుడు ఇవన్నీ నాకు నేను అప్పుడు తీసుకున్నాను. ఏదన్నా రాఖీస్ చేయడానికి మన ఛానల్లో బ్లాగ్స్ కూడా ఉన్నాయి అవి. సో అప్పుడు ఇవి యూస్ చేశాను. సో అప్పుడు ఇవి. నెక్స్ట్ 24 కలర్ పెన్సిల్స్ అనమాట. ఇవి కూడా నేను మా మామ తెచ్చింది నాకు. సో ప్రైస్ అంటే నాకు తెలియదు అక్కడ ఎంత వచ్చారో. సో ఇది అండ్ ఇది కూడా సేమ్, దీంట్లో హోల్డర్ అనమాట. ఇది బ్యాగ్లో అనుకుంటున్నాను నేను అది. సో
సో దీంట్లో నేను ఏం పెట్టుకున్నానంటే షార్ప్నెస్ ఉన్నాయి అక్కడ, అవి కూడా తెచ్చాలి. స్టేషనరీ చాలా బాగుంటున్నాయి నా దగ్గర. ఒకటి దీంట్లో నుంచి దీనికి వచ్చింది, దీనికి ఇది బాస్కెట్ టైప్ లాగా ఉంది, మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి చిన్న హోల్డర్ టైప్లో. అండ్ ఇది ఒక బ్యాగ్, రెడ్ బ్యాగ్. అండ్ ఈ స్లేట్ కూడా నేను మేము షిరిడి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఈ స్లేట్ అనేది నేను నాకు ఇది 250 ఎంత పడింది, ఇలా 250 పడింది. ఇట్లా ఒక సో ఇలా పెన్ హోల్డర్ అయితే ఇచ్చారు. సో ఇది అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ డిఐవైతే థ్రెడ్ ఇంకా ఇలా స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్ ఉన్నాయన్నమాట. లైక్ పూసలు, ఇలా పూసలతో చైన్స్ అలా చేసినప్పుడు ఇలా ఇదైనా చేసుకున్నాం దానికి. అండ్ ఇది ఫెవికాల్ బాటిల్. నెక్స్ట్ ఇది వచ్చేసి అప్సరా పెన్సిల్స్ అనమాట. ఇది నాకు 60 రూపీస్ పడింది, 60 రూపీస్. అండ్ ఫెవికాల్ వచ్చేసి 65 రూపీస్. ఇంకేమైనా డేట్స్ ఇప్పుడు మర్చిపోయినా ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాను, మీరు చెక్ చేసేసుకోండి. ఇక్కడ మర్చిపోతే నేను కనుక సారీ మర్చిపోతే. ఇది 60 రూపీస్ అనమాట అప్సరా పెన్సిల్స్. పెద్ద డబ్బా ఉంది, ఈ డబ్బా ఇది వస్తుంది, మేము ఓపెన్ చేస్తాం. నాకు వచ్చేసి 50 రూపీస్ పడింది. 50 రూపీస్ 6 పెన్సిల్స్, డ్రాయింగ్ పెన్సిల్స్ అయితే వస్తాయి. చాలా మంచిగా వర్క్ చేస్తుంది. డ్రాయింగ్ ఎవరైనా ఇంట్రెస్ట్, ఆర్టిస్ట్ ఏమైనా ఉన్న వాళ్ళు ఐడియా ఉంటుంది వాళ్ళకి. సో ఇది చాలా షేడ్స్లో, ఒక్కొక్క పెన్సిల్ ఒక్కొక్క షేడ్స్లో వస్తుంది. దాన్ని బట్టి మనం ఆర్ట్ అనేది మంచిగా కంప్లీట్గా వేసుకోవచ్చు డ్రాయింగ్ అనేది.